నిందితులుగా కంపల్సరీ ఆయన పుష్ప టీమ్ ని అనుకున్నారు. అంతేకాకుండా ఏదైతే సంధ్యా థియేటర్ చిదంబరం చిదంబరం అలాగే 14 రోజుల పాటు రిమాండ్ విధించింది, ఇప్పుడే మనకు న్యూస్ అందింది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? అయితే ఏదైతే పోలీసులు ఇచ్చిన వర్షన్ ఉందో ఆ వర్షన్ తోనే కోర్టు ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు యూజువల్ గా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ 14 రోజుల తర్వాత మళ్ళీ ఆయన కోర్టులో హాజరుపరచాలని చెప్పి పోలీసులకు ఏదైతే ఇస్తారో అదే విషయం ఇప్పుడు జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలంటూ అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ఎవరైతే వాదించారో ఆ వాదనను నాంపల్లి కోర్టు తోసిపుచ్చినట్టుగా మనము దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పాలి. 14 రోజుల పాటు ఈ రిమాండ్ విధిస్తారు. బట్ అయితే ఇమీడియట్ గా ఆయనకి బెయిల్ మూవ్ చేసుకోవడానికి అవకాశం అయితే లోవర్ కోర్టు అవకాశం ఇస్తుంది. కాబట్టి అందులో భాగంగా ఇమీడియట్ గా ఏమైనా బెయిల్ పిటిషన్ ని మూవ్ చేస్తారో అన్నదైతే ఒకటి చూడాలి. ఒకవేళ అలా కాకుండా ఆ బెయిల్ పిటిషన్ కానీ ఒకవేళ అలౌ చేయకపోతే కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ అంటే ఇవాళ శుక్రవారం, శని, ఆదివారాలు కాబట్టి 3 రోజుల తర్వాత సోమవారం మాత్రమే వారు పిటిషన్ ని అలో చేస్తారు. అప్పుడు వాదనలు వినే క్రమంలో కూడా ఇరు పార్టీల వాదనలు వినాల్సిన అవసరము కోర్టుకు ఉంటుంది. కాబట్టి కోర్టు ఆ 2 వాదనలు విన్న తర్వాత నిజంగానే అల్లు అర్జున్ కి బెయిల్ ఇవ్వాలా లేదని డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసే క్రమంలో కూడా ఇద్దరి వాదనలను పరిగణలోకి తీసుకునే క్రమంలో నిజంగానే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు బయట తిరగడం వల్ల వచ్చే నష్టం ఏంటి, లేకపోతే ఆయన్ని రిమాండ్ చేసి లోపల ఉంచాల్సిన అగత్యం ఏంటన్న విషయాలపైన కూడా ఇద్దరు వాళ్ళ వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన బయట ఉంటే సాక్ష్యాధారాలను ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఆయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఆయన లోపల ఉంచాలి, రిమాండ్ కి తరలించాలి అనేది చెప్తారో అలాంటి ఒక వర్షన్ నే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినిపిస్తారు. అదే సందర్భంలో ఈయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఆల్రెడీ సెలబ్రిటీగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లే